దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. వాటిని నేను నిర్లక్ష్యం చేయడం లేదు. కొన్నిసార్లు న్యాయ విధులను నిర్లక్ష్యం చేసి మనం ఇష్టం ఉన్నట్టు చేస్తుంటాం. కొన్ని కట్టడలు, కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని ప్రొవిషన్స్ను మనము ఏం చేస్తామంటే వాటిని ఇగ్నోర్ చేస్తుంటాం. వాటిని లక్ష్య పెట్టాం. ఏమవుతుందిలే అనుకుంటాం. అవి పాటించాల్సిన అవసరం ఏంటి? పాటించకుంటే మనకేమవుతుంది అని కొన్నిటిని మనం పాటించకుండా పోతాం. కొన్ని రూల్స్ను మనం పాటించాం, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ను మనం, కొన్ని గైడ్లైన్స్ను పాటించకుండా మన సొంత నాలెడ్జ్తో వెళ్తుంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు? దేవుని విషయంలో, దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ విధుల విషయంలో నేను లక్ష్య పెట్టుచున్నాను. అవును, చూడండి, దేవుడు అంటే ఆయనకు భయము, భక్తి కాబట్టి, ఆయన భక్తిపరుడు కాబట్టి, మరి నేను ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను అని. దేవుడు ఏర్పాటు చేసిన న్యాయ విధులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవి మన క్షేమాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, మేలునిస్తాయి, మంచి మార్గంలో మనం నడిపించే వాటిగా అవి ఉంటాయి. కాబట్టి ఆయన న్యాయ విధులను నేను లక్ష్య పెట్టుచున్నాను. వాటి ముందు నా లక్ష్యమును నేను ఉంచుతున్నాను.